తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ఏలన వారిలో పరివర్తన కలుగలేదు. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 20వ వచనము. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రభువైన దేవుడు మిమ్ము తన కృపతో ప్రేమతో నింపునుగాక. పరివర్తన అనగా జీవిత విధానాన్ని మార్చుకోవడం. మనిషి ఎల్లప్పుడూ చెడు చేస్తూ చెడును అనుసరిస్తూ జీవిస్తూ ఉంటే జీవితం సర్వనాశనం అవుతుంది. కానీ వారు చేస్తున్న తప్పులేంటో తెలుసుకొని హృదయ పరివర్తనం చెందితే జీవిత పరమార్థం బోధపడుతుంది. అయితే క్రీస్తు ప్రభు కొరాజన పురవాసులను బెస్తయిద పురవాసులను గూర్చి వారి మొండి వైఖరిని ఎండగడుతూ ఉన్నాడు. వారి బండబారిన హృదయములను మార్చుకోమని ఉపదేశం చేశాడు. ఎన్నో అద్భుతాలు ఆ పట్టణాలలో క్రీస్తు చేశారు. కానీ వారిలో చీమ కుట్టినంత చలనం కూడా లేకుండా పోయింది. అందుకే క్రీస్తు ప్రభువు చింతిస్తూ ఆ అద్భుతాలేవో తూరు సీదోను పట్టణాలలో చేసినట్లయితే ఆ ప్రజలు స్పందించి మనసు మార్చుకొని హృదయ పరివర్తనం చెందేవారే, వారు తీర్పు దినమున శిక్షను తప్పించుకునేవారే అని క్రీస్తు ప్రభు పలుకుతున్నారు. పరివర్తన లేని జీవితాలు శాపం పాలవుతాయి. అంతిమ దినమున ప్రభు తీర్పునకు గురయ్యి నరకం పాలవుతారు. అలా కాకుండా దేవుని శాపం తప్పించుకొని దేవుని ద్వారా అభినందింపబడి పరలోక వారసత్వాన్ని పొందుకోవాలన్నది క్రీస్తు ప్రభుని ఆకాంక్ష. దైవాజ్ఞలు మీరిన వారు, క్రీస్తును విశ్వసించని వారు, సువార్తను జీవించని వారు, పొరుగువారిని ప్రేమించని వారు, పవిత్ర జీవితాన్ని కొనసాగించని వారు, పాపములో జీవిస్తున్నవారు, తల్లి శ్రీసభ చట్టాలను మీరిన వారు తప్పక తమ హృదయాన్ని మార్చుకోవాలి. మంచి జీవితానికి బాటలు వేసుకోవాలి. అప్పుడే ప్రభు వారిని గూర్చి సంతోషిస్తాడు, శాపాన్ని మరణాన్ని తొలగిస్తాడు. ప్రార్థించుదము. పరమ పవిత్రుడైన మా దేవా, మీ కృపకు గాను మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మేము మొండివారముగా బండబారిన హృదయాలతో జీవించకుండా మనస్సు మార్చుకొని హృదయ పరివర్తన కలిగి జీవించేలా మాకు మీ దయను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.